అందరికీ నమస్కారం. మనము రోజు కొత్త ఆసనాలు నేర్చుకుంటున్నాం. వాటి వల్ల బెనిఫిట్స్ పొందుతున్నాం. సో ఈరోజు చాలా ముఖ్యమైన ఆసనం. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. కంటికి సంబంధించిన కొన్ని ఆసనాలు. కంటిని రోజు ఒక 5 నిమిషాలు మనం చేసుకుంటే చాలు. మన కంటికి సంబంధించిన చాలా రకాలైన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూడండి, మొబైల్స్, టీవీ ఎక్కువైపోయింది. మన ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కంపల్సరీ పిల్లలందరూ మొబైల్లో క్లాసెస్ వినడం, జూమ్ క్లాసెస్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల అది అలవాటుగా మారి పిల్లలు జూమ్ ఒకటి చూస్తే బాగుంటుంది, కానీ ఏవో వస్తాయి, టిక్ టాక్ అని ఏవో వచ్చి కంటిన్యూ చూస్తూ ఉంటారు. గంటల తరబడి మొబైల్ చూస్తున్నారు. ఇంకా కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు గంటల తరబడి వాళ్ళు సిస్టమ్ చూస్తూ వర్క్ చేయాలి. దానివల్ల చాలామందికి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి, మనకు అందరూ అంటారు నయనం ప్రధానం అంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కళ్ళు ఉంటేనే అన్నీ చూడగలం. సో దానికి సంబంధించిన కొన్ని ఆసనాలు చూద్దాం. ఒక 4-5 ఆసనాలు. మా అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. మీరు రోజు కుదిరిన చేసుకొని చేస్తే మీ కళ్ళు ఆరోగ్యంగా అవుతాయి. కంటి చుట్టుపక్కల ఉన్న నరాలు బలంగా మారడం, దాని నుంచి రక్త ప్రసారం బాగా జరగడం, కంటికి సంబంధించిన అన్ని వ్యాధులు నిదానంగా తగ్గిపోతాయి. సో మనం చూద్దాం. మన భాను విరాట్ మీ ముందు కొన్ని కంటికి సంబంధించిన ఆసనాలు చూపిస్తాడు. చూసి చాలా ఆనందంగా చేసుకుందాం. మనం ఆ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నమస్కారం. ఈరోజు మనకు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు చూద్దాం. సో ఈ రోజుల్లో ఉన్న మన కంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు. సో ముందుగా ఫ్రంట్ వ్యూ. చేతిని ముందుకు తీసుకొని బొటన వేలుని చూడండి. సో అలా బొటన వేలుని చూస్తూ నిదానంగా బొటన వేలుని ముక్కు చివరికి తీసుకుని రండి. స్లోగా, వెరీ స్లోగా చూడండి. ఓన్లీ బొటన వేలునే చూడాలి. నిదానంగా తీసుకొని రండి. చూడండి, కంటి పైన చాలా ప్రెషర్ పడుతుంది. కంటి చుట్టుపక్కల ఉన్న నరాలకు బలంగా వస్తాయి. మళ్ళీ నిదానంగా తీసుకుని వెళ్ళండి బొటన వేలు. దీనివల్ల ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. దీనివల్ల మంచి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇంకోసారి ఇలా 3 to 4 టైమ్స్ చేయాలి. మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ మెమరీ పెరుగుతుంది, ఒక విషయం పైన ధ్యానం పెరుగుతుంది. స్లో రిలాక్స్. సో అది లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయొచ్చు. మనం చేయాలనుకుంటే రైట్ అండ్ లెఫ్ట్. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఇవి చేసే వ్యాయామాలు మనం కుర్చీలో కూర్చొని, బెడ్ పైన కూర్చొని కూడా చేయవచ్చు. సో నెక్స్ట్ సైడ్ వ్యూ అంటారు. తల స్ట్రైట్గా పెట్టాలి. కంటిని ఒకదాన్నే తిప్పి మన బొటన వేలుని చూడాలి. రైట్ సైడ్ ఉన్న తల తిప్పకూడదు. స్లోగా షోల్డర్ దగ్గరికి తీసుకొని రావాలి. బొటన వేలునే చూడాలి. చూడండి, కంటికి లెఫ్ట్ సైడ్ ఉన్న నరాలన్నీ బలపడతాయి. స్లోలీ టేక్. మోచేయి స్ట్రైట్గా ఉండాలి పైకి. మోచేయి బెండ్ కావద్దు అక్కడికి. స్లోగా తీసుకొని రావాలి. స్లోగా తీసుకెళ్ళాలి. ఇలా ఒక 4 టైమ్స్. మళ్ళీ ఒకసారి స్లోగా రిలాక్స్ అయిపోయి రిలాక్స్. వెరీ నిదానంగా చేస్తూ రిలాక్స్ కండి. 2 సార్లు కళ్ళు మూసుకొని తెరవడం, రెప్పలు కొట్టడం అలా చేయడం వల్ల కొంచెం రిలాక్స్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ సేమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న నరాలన్నీ బాగా సాగా, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న నరాలు ఆపోజిట్ సైడ్ స్లోగా తీసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా తీసుకుంటూ రావాలి. చూడండి, ఇది చేయడం వల్ల మనలో ఎంతో ప్రశాంతత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కంటి బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు డాక్టర్ల కడిగి చేయాలి, లేదంటే ఎక్స్పర్ట్ యోగా ట్రైనర్స్ దగ్గర పోయి నేర్చుకోవాలి. వాళ్ళకైనా కంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి చేయకూడదు. ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఇంకా స్లోగా తీసుకొని దాన్నే చూస్తూ ఉండాలి. చూడండి, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కొద్దిసేపు 2-3 సార్లు కళ్ళు మూసుకోవాలి, తెరయాలి, కళ్ళు మూసుకొని తెరవడం. సో ఇప్పుడు పూర్తి చక్ర వ్యూ, రింగ్ వ్యూ. ముందర బొటన వేలు తీసుకొని కిందికి, ఇంకా కిందికి చక్రంలాగా తిప్పుతూ బొటన వేలు చూస్తూ ఉండాలి. మొత్తం ఫుల్ సర్కిల్. ఓన్లీ బొటన వేలునే చూడాలి, తల తిప్పొద్దు. ఓన్లీ కనుగుడ్డు మాత్రమే తిరగాలి. చూడాలి, కళ్ళు చుట్టుపక్కల ఉన్న నరాలన్నీ బలంగా తయారవుతాయి. దాంట్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా ఒక 5 టైమ్స్. చూడండి, కంటి చుట్టూ తిరుగుతూ ఉంది. చిన్నపిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. ఐసైట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఐసైట్ పెరగదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, న్యూట్రిషనల్ ఫుడ్ తినడం వల్ల ఐసైట్ కూడా తగ్గుతుంది. రిలాక్స్. ఇట్లా 5 టైమ్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్
లెఫ్ట్ హ్యాండ్తో చూడండి, రివర్స్లో కూడా చేయాలి. సో ఓకే, గో ఆన్. బొటన వేలు మాత్రమే చూడాలి. ఇంట్లో చిన్న చిన్న పిల్లలకి సైట్ వస్తుంది, సైట్ కూడా తగ్గుతుంది దీనివల్ల. రెగ్యులర్ ప్రాక్టీస్. కళ్ళు లాగడం, దీనివల్ల హెడేక్ రావడం, రెగ్యులర్గా టీవీలు, మొబైళ్ళు, కంప్యూటర్స్, ఇప్పుడంతా మనకంతా స్క్రీన్స్తోనే పని అయిపోయింది. చేతిలో మొబైల్లోనే మీటింగ్స్, మొబైల్లోనే క్లాసెస్. స్లోలీ అలా 5 times చేసి రిలాక్స్ కండి. కొద్దిసేపు కళ్ళు మూసుకోవాలి, తెరియాలి, కళ్ళు మూసుకోవడం, తెరియడం. సో దాని తర్వాత ఒక రైట్ హ్యాండ్ కింద పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. కొద్దిగా పైకి కిందికి చూస్తుండాలి. ఫస్ట్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. స్లోగా అలా చేసిన తర్వాత మామూలుగా తీసుకుని రండి. మళ్ళీ ఇప్పుడు రైట్ పైకి తీసుకోవాలి, లెఫ్ట్ కిందికి, అగైన్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్కి రైట్కి చూస్తూ ఉండాలి. ఇట్లా ఒక 10 to 20 times. స్లోగా రిలాక్స్. కళ్ళు ప్రతిసారి ప్రతి ఒక్కటి అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకోవడం తెరవడం 5 to 10 times చేయాలి. 2 చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టండి, షోల్డర్ లెవెల్. ఇప్పుడు రైట్ లెఫ్ట్ చూస్తూ ఉండాలి. 1 రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా ఒక 20 times చేసి రిలాక్స్. కళ్ళు మూసుకోండి పూర్తిగా. కొంతసేపు కళ్ళు మూసుకొని ఉండాలి. చూడండి, ఇప్పుడు కంటి నరాలు, కంటి చుట్టుపక్కల ఉన్న నరాలు స్ట్రెంగ్తన్, కంటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మజిల్స్, చిన్న నరాలన్నీ స్ట్రెంగ్తన్ అయ్యి మనకు ఎలాంటి కంటి ప్రాబ్లమ్స్ లేకుండా, కంటిలో వచ్చే సైట్ ప్రాబ్లమ్స్, ఇవాళ రేపు మనకు వచ్చిన ఇబ్బందులు, చిన్న కంటి నుంచి వాటర్ రావడం, ఇవన్నీ ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. స్లోగా 2 చేతులు కళ్ళు మూసుకొని ఉండండి. 2 చేతులు రబ్ చేయండి. బాగా రబ్ చేసి వేడి తీసుకొని కంటి పైన పెట్టుకోండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా పెట్టాలి, కప్ షేప్ చేసి పెట్టాలి. స్లోగా అరిచేతులు ముందుకు తీసుకొని కళ్ళు బ్లింక్ చేస్తూ అరిచేతుల్లో చూడాలి. కళ్ళు బ్లింక్ చేస్తూ అరిచేతుల్లో చూడాలి. చూడండి, అరిచేతుల్లో ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు. అలా అరిచేతుల్లో చూడడం వల్ల కన్ను ఇమీడియట్గా ఎలాంటి లైట్కు ఫోకస్ కాదు కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైనా మనం ఇమీడియట్ లేవగానే కరెంటు పోయి రాగానే చూడండి, కళ్ళల్లో వెలుతురు పడగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం రావద్దంటే ఇమీడియట్గా అరిచేతుల్లో చూడండి. అరిచేతుల్లో ఎట్లాంటి రిఫ్లెక్షన్ ఉండదు. మీరు ఎంత వెలుతురు వేసినా రిఫ్లెక్షన్ రాదు. సో దాని గురించి అలా చూడడం వల్ల పొద్దున్న లేవగానే అరిచేతులు చూసుకోవాలి. మనం అనుకుంటాం కదా అంతా మన చేతులతోనే చేసుకున్నాం. సో ఈరోజు మనం కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలు చూసాం. దీంట్లో కొద్దిగా అడ్వాన్స్ త్రాటక్ అనే క్రియ ఉంటుంది. ఆ క్రియ చేయడం మనం తర్వాత చూద్దాం. సో ఇప్పటికి ఇవి తెలుసుకున్నాం కదండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకా కొన్ని తెలుసుకుందాం. మీరందరూ ఆరోగ్యమైన కండ్లతో ఉండి మంచిగా ఉంటారని భావిస్తూ ఈ రోజుకి సెలవు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.